రెండు చేతులు ఖాళీగా ఉండాలి. రెండు కళ్ళు మూసుకొని దేవుని మందిరం అని గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రసన్నత కలిగి ఉన్న స్థలం ఇది. దేవుని వస్త్రపు చెరుగు చేత నింపబడినటువంటి ఆలయం ఇది. ఆయన మందిరంలో అనాలోచితంగా కానీ అల్లరితో కానీ ఉండటానికి ఆత్మను వచ్చింది. అందరము భక్తి కలిగినటువంటి వారమై ప్రభువు మనకిచ్చిన సత్యపదలంతటిలో దేవుడు తన కృప చేత మనల్ని కాపాడి సంరక్షించి నీ వ్యాధులలోనూ నీ బాధలలోనూ నీకు వచ్చినటువంటి కష్టములోను నీ దుఃఖంలోనూ నువ్వు కృంగిన వేళలోనూ నువ్వు పడినటువంటి వేదనంతటిలోనూ దేవుడు తన కృపనిచ్చి కాపాడి పడిపోయినటువంటి నిన్ను తన చేతుల చేత నిన్ను పైకి లేవనెత్తగలిగి దుఃఖముతో ఉంటే తన చేతులతో నీ కంటిని తుడిచి నీ కన్నీటిని తుడిచి ఇదిగో బిడ్డ నేనున్నాను అంటూ, ఇదిగో నా దేవా నీవు నా తోడుగా ఉన్నటువంటి దేవుడు అని మా ఎడల మీరు చూసినటువంటి చేసినటువంటి ఈ నెలంతటి కార్యాలను బట్టి దేవానికి వందనాలని దేవునికి స్తుతులు చెల్లించగలడానికి నువ్వు సిద్ధంగా ఉండగలిగితే బలవంతం ఏమీ లేదు. దేవునిపై నీకు ఇష్టం ఉంటే దేవుడు నీ పట్ల కార్యం చేశాడని నువ్వు తలంచగలిగితే హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హృదయపూర్వకంగా దేవునికి ఆరాధన చెల్లిద్దాం. అందరం కల్పిస్తున్నాం. ఎటు దిక్కులు చూడకండి.
చూచుచున్న దేవుడు ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలించుతున్నాడు. ఆయన చూస్తున్నాడని గుర్తుపెట్టుకుని ఎవరో చూడటం లేదు, అయ్యగారు చూడటం లేదని కాదు, కానీ దేవుడు మనలను చూస్తున్నాడు. ఈ ఆరాధన దేవుడికి మహిమ కలగాలి. ఒకసారి నెలంతట్లో నీకు వచ్చిన జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ఎంతో మంది భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. మరణ పడకలలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్లేట్లెట్స్ పడిపోయాయని భయపడినటువంటి సందర్భంలో నీ దుఃఖ దినములు ఎవరు నీ పక్కకి రాలేదు, ఎవరు నిన్ను చూసుకోలేదు కదా. అని నువ్వు పడిన వేదనంతటిలో దేవుడే తన కృపణించాడు కదా. ఒక్కసారి ఆయన చేసిన మేలులన్నీ తలచి మేలులన్నిటిని జ్ఞాపకం చేస్తున్నాం. మేము ఒకరు మౌనంగా ఉండదు. నోరు తెరిచి ఓ దేవానికి వందనాలు వందనాలు అని అందరూ చెప్పగలుగుతాం. ఒకసారి అందరము కలిసి హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. అందరము గట్టిగా చెప్దాం, గొంతెత్తి చెప్దాం, ఎలుగెత్తి చెప్దాం, స్వరమెత్తి చెప్దాం, ప్రతి ఒక్కరూ చెప్దాం. దేవుడు నీ పట్ల కార్యం ఈ రాత్రి జరిగించును గాక. అందరం అదే రీతిగా ఉంది. దేవానికి స్తోత్రము స్తోత్రం అని చెప్తాం. మరొకసారి స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. మా పట్ల కార్యం చేసిన దేవా, మా మేలును కలిగించిన దేవానికి వందనాలు వందనాలు అంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం అదే రీతిగా ఉండి ఈ రాత్రి ఈ స్తుతి ఆరాధనలో దేవుడు నిన్ను బలపరచాలని, ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మహిమపరచబడటమే కాదు, కానీ నీవు నేను మనమందరము జీవింపబడినట్లుగా దేవుడు కార్యం చేయలాగిన అందరము మీ రెండు చేతులను ఒక్కసారి ఆకాశం తట్టండి. రెండు చేతులను ఇదిగో దేవాని ఆశీర్వాదాల చేత నింపండియ్యా. మేము ఒట్టి హస్తాలతో రెక్ట హస్తాలతో నీ మందిరంలోకి వచ్చాము, కానీ నీవైతే మమ్మలను ఒట్టిగా పంపించే దేవుడో కాదు నాయన. అయ్యా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఈ రెండు చేతులలో నీ ఆశీర్వాదాల నుంచి మమ్మల్ని నడిపించయ్యా. నీ ఆశీర్వాదాల చేత నీకు నడిపించు మా కుటుంబాలకని. ఏది కావాలని మీ మందిరంలోకి వచ్చామో, ఏది జరగక మేము వచ్చామో, ఏది పొందలేదని మేము ఇంతకాలం వేదన పడుతున్నామో, అది రాత్రి మేము పొందుకొని వెళ్ళాలి. ఈ రాత్రి మేము పొందుకొని వెళ్ళాలి. ఈ రాత్రి మేము తీసుకొని వెళ్ళాలి. అయా ఉట్టి చేతులతో కాదు, కానీ ఇగో నేను ఇచ్చే ఆశీర్వాదంతో సంతోషంతో ఈ మందిరంలో నుండి మేము వెళ్ళాలి. కృపాలి ఒకసారి నీ రెండు చేతులు నీ పని కొరకే కాదు, కానీ నీ స్వభావం కొరకే కాదు, కానీ ఇదిగో కృపా నా రెండు చేతులు నీవే పెట్టుతున్నాను. కృపా నీ చేతులతో నా చేతులను తాకమా దేవా. ఇదిగో దేవా, మా కొరకే కలువరి శిలువలో గాయపరచబడినటువంటి నీ ప్రియ కుమారుడు యేసు మా కొరకే నీ చేతులను తాకి ఇది మీ నిబిడల చేతులను తాకవాలి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ చెప్పండి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాతో దయా నీవు Thank you.
నాకు భయం ఏంటి? శత్రువు సాతాను ఎన్ని భయములు పెట్టినా కానీ భయపడకుండా మనం ధైర్యంగా ఉంచగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తోడుగా ఉండగలిగిన భయం. ఇప్పటికైనా నీలో ఉన్న భయాన్ని, నిన్ను భయపడుతున్నటువంటి అది ఏదైనా సరే, కుటుంబం నిన్ను భయపెడుతుందా? ఒకవేళ నువ్వు చేసిన అప్పులు నిన్ను భయపెడుతున్నాయా? నీకున్న రోగము నిన్ను భయపెడుతుందా? ఈ రాత్రి దేవుడు నీలో ఉన్న భయాన్ని తొలగించుగాక. ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి దేవుడు నీలో ఉన్న భయాన్ని తొలగించుగాక. దేవుడి రాత్రి వేరుల చేత మిమ్మల్ని తృప్తిపరచుగాక.
ఎన్ని మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, మేలులు మేలులు మేలులు, ఒకదాని వెంట ఒకటి ఎన్నో మేలులు కలిగజేసిన దేవునికి మరొక పాట పాడుకుంటూ మరొక ఇంటికాడ పెట్టించిన వాళ్ళైతే పర్వాలేదు, కానీ తీసుకొచ్చిన వాళ్ళైతే అమ్మ చెప్పండి. నీ ఎదుట సమస్యలు అనేటటువంటి గోడలుంటే నువ్వు చేస్తే ఈ స్థితి ద్వారా కూలిపోను గాక. అందరు కలిసి మేలులోని మేలు మరచిపోలేదయ్యా అంటూ మనకు పాడబడుతుంది. మనం మెరుగుపరుచుకుందాం. మేలులోని మేలులో మరచిపోలేదయ్యా, మేలులోని Oh,